ఈరోజు మనం చర్చించే అంశం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే హరినామం గురించి. హరినామం ఎలా చేస్తామంటే మనం హరినామం మనం ఉన్న ఉద్యమం పేరు ఏంటంటే మనది ఒక ఉద్యమం. ఇది నిజానికి చెప్పాలంటే ఏంటది? కృష్ణ చైతన్య ఉద్యమం. ఇది మనది గౌడీయ సంప్రదాయం, బ్రహ్మమత్వ గౌడీయ సంప్రదాయం. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఏమిటి? అసలు కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఏంటి? అంటే మనలో దాగి ఉన్న, హృదయంలో దాగి ఉన్న నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరయోదయ అని మనకి చైతన్య చరితామృతంలో. అంటే మన హృదయంలో, అందరి హృదయంలో కృష్ణ చైతన్యం దాగి ఉంది, కానీ అది శ్రవణం మొదలు పెడితే శ్రవణాది కార్యక్రమాలు అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఈ నవవిధ భక్తి అంగాల ద్వారా హృదయంలో అది జాగృతం అవుతుంది. అంతేగాని ఇది కొత్తగా ఏదో మన పైన కృత్రిమంగా రుద్దేది కాదు కృష్ణ చైతన్యం అనేది. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఏంటి? మరి ఉద్యమం అంటే ఈ కలియుగంలో మన అందరం కూడా బద్ధ జీవనం అయిపోయి పూర్తిగా, అంటే దాదాపు ఇక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యూదులు కాదు కదా, అంతకంటే దిగజారిపోయి ఉన్నాం మనం. కేవలం జస్ట్ మనుషులేమో అన్నట్లుగా ఉన్నాం మన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం లాంటి కార్యక్రమాల్లో ఏదో ఒకటి అందరూ ఉంటూనే ఉన్నారు. కాబట్టి పాపకార్యాలు నిమగ్నమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ సంఘంలో కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడం ఏదైతే ఉందో అది కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన యొక్క దాసులం మనం అని చైతన్యాన్ని, మనలో ఆ చైతన్యం కలిగించడం కోసం ఉన్న ఉద్యమం ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. అందుకే దీన్ని కృష్ణ కాన్షియస్నెస్, దానికి ఇస్కాన్ అని ప్రభుపాద మొదలుపెట్టిందంటే ఇంటర్నేషనల్, అంటే ప్రపంచవ్యాప్తమైన కృష్ణ చైతన్య సంఘం, అది దీని పేరు. కాబట్టి ఇందులో ఎవరు పాల్గొనవచ్చు? ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా జపించవచ్చు, ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు. అనేక స్థాయిల్లో ఉంటారు ఇందులో. ఇక ఇందులో ప్రధానమైనది ఏమిటి? చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం. చైతన్య మహాప్రభు ఎవరో కాదు, కృష్ణుడే స్వయంగా కలియుగంలో వచ్చారు. ఆయన చైతన్య చరితామృతంలో సనాతన గోస్వామికి బోధిస్తూ కలియుగంలో మనం చేయవలసినవి ఏంటి అంటే, చాలా అంగాలు ఉన్నాయి, 64 అంగాలు ఉన్నాయి భక్తిలో చేయవలసినవి. అంటే మొదలు పెడితే ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం, మొదట ఆశ్రయం తీసుకోవడం, ఆ తర్వాత ఆయన దగ్గర దీక్ష తీసుకోవడం, ఈ విధంగా జపం చేయడం, సేవ చేయడం, విగ్రహారాధన, ఇటువంటివి అందులో పాల్గొనడం, ఇవన్నీ చాలా 64 ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా ముఖ్యమైనవి ఏంటి? దీక్ష ఎలాగూ ఉండాలి అందరికీ, కానీ అందులో అవి దీక్ష ఇవన్నీ అయిన తర్వాత జరగవలసినవి ఏమిటి? దీక్ష కాకపోయినా కూడా చేయాలి. దీక్ష కాని వాళ్ళకి, దీక్ష అయిన వాళ్ళకే అని అనుకోవద్దు. ఏమిటంటే ప్రధానంగా హరినామ జపం, భాగవత శ్రవణం, వైష్ణవ సేవ, ఇంకా ధామవాసం, శ్రీ విగ్రహారాధన. ఇవి 5. హరినామం, తర్వాత వైష్ణవ సేవ, భాగవతం ఇది శ్రవణం, తర్వాత ధామంలో ఉండడం అంటే బృందావన మాయకుడు ధామంలో ఉండడం, తర్వాత శ్రీ విగ్రహారాధన. ఇందులో ప్రధానంగా మిగతావి మనం చెప్పుకోవచ్చు వేరే సమయంలో. ప్రధానమైంది ఇంకా తారా మధ్య చైతన్య మహాప్రభు చెప్తున్నారు, వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే హరినామ సంకీర్తనం అని చెప్తున్నారు. ఈ హరినామ సంకీర్తనం మనం ఎలా చేస్తాం? 2 విధాలుగా చేస్తాం హరినామ సంకీర్తనం. ఒకటి, మనం చేసేది ఏమిటి? ప్రధానమైనది జపం. రెండవది కీర్తనం, దాన్నే సంకీర్తనం అంటారు. ఈ రెండింటిలో కూడా ప్రధానమైనది ఏమిటి అంటే జపం. మరైతే సంకీర్తన ఉద్యమం కదా, చైతన్య మహాప్రభు తిరిగి కీర్తన చేసి అంతా, అంటే ఆయన ఉన్నప్పుడు అందరిని భక్తుల్ని కీర్తన చేయించారు కదా, అది ముఖ్యం కాదా అంటే అది కూడా ముఖ్యం. ఎందుకని జపం ఎందుకు ముఖ్యం అంటున్నాం అంటే, ప్రతిసారి మనం అందరం కలిసి కూడుకొని చేయడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఎవరికి వాళ్ళు కనీసం జపం చేయాలి. దానికోసం శ్రీల ప్రభుపాద, ముఖ్యంగా ఇది భారతీయుల కోసం కాదు ఇది చెప్పాలంటే, శ్రీల ప్రభుపాద ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళు మొదట ప్రభుపాద 64 మాలలు చేయమంటే వాళ్ళు ఎవరు కూడా 64 చాలా కష్టం అనేవాడు. సరే 32 అన్నారు. లేదు అది కూడా కష్టం అంటే 16, ఇంకెంతకంటే తగ్గించడం కుదరదు అని చెప్పారు. అది విదేశీయుల్లోకి, అమెరికా అక్కడ ఉన్నప్పుడు జరిగింది ఈ చర్చ. దాన్ని ఒక ప్రామాణికంగా ఉద్యమంలో అందరూ కనీసం చేయాలని చెప్తారు.
కాబట్టి ఇది వాళ్ళకి. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళకి మనకి ఇంకా చుట్టూ అంతా వాతావరణం చక్కగా ఉంది, ఇంకా కొంచెం సమయం ఉంది, ముఖ్యంగా గ్రామాల్లో లేదా వ్యవసాయ క్షేత్రాల్లో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయొచ్చు ఇదేది ఈ జపం అనేది. కాబట్టి మరి ఈ జపం కృష్ణుడు కూడా భగవద్గీతలో కూడా చెప్తున్నాడు. ఏంటి ఇది? మరి ఒక విధంగా చూస్తే సులభమే, మరొక విధంగా కొంచెం కష్టం కూడా. ఎందుకనంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని 10వ అధ్యాయం 25వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు అక్కడ ఎందుకని యజ్ఞాలన్నింటిలో కూడా జపయజ్ఞాన్ని నేను అంటే అక్కడ ఆ 10వ అధ్యాయంలో అన్నింటిలో కూడా ఉన్నతమైనది, ఉత్తమమైనది యజ్ఞాల గురించి. ఉన్నతమైన అంటే నేను జంతువుల్లో పులిని, సింహాన్ని, ఇట్లా ఈ విధంగా మా పర్వతాల్లో హిమాలయాలని లేదా మేరు పర్వతం, ఈ విధంగా అనేకమైనవి పెద్ద పెద్దవి మహోన్నతమైన గొప్ప విషయాలు చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం? జపయజ్ఞం అనేది యజ్ఞాలన్నింటిలో కూడా ఉన్నతమైన యజ్ఞం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ భక్తి అనేది ప్రతి యుగంలో కూడా ఉంది. కృతయుగంలో ధ్యానం చేసినా కానీ వాళ్ళు జపం కూడా చేస్తారు, భగవంతుడి నామాన్ని కూడా కీర్తిస్తారు. భగవంతుడి నామం కీర్తించడం అనేది కేవలం కలియుగానికి సంబంధించిందే కాదు, కానీ కలియుగంలో అది చాలా శక్తివంతంగా ఉంటుంది అనమాట. ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు అది చాలా త్వరగా మనం ముందరకు వెళ్ళగలం. అంటే అలానే ఈ కలియుగంలో శక్తి పెరగడం ఏముంది, భగవంతుడి నామానికి ఎప్పుడూ శక్తి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా భగవంతుడు ఈ యుగంలో హరినామం చేయమని మనకి ఆచార్యులు శాస్త్రం ద్వారా మనకి తెలియబడుతుంది. మరి అది ఏ శాస్త్రాల్లో ఉంది? బృహన్నారది పురాణం, కలిసంతర ఉపనిషత్తు, తర్వాత గరుడ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణం, శ్రీమద్ భాగవతం, ఈ విధంగా ఇన్ని గ్రంథాల్లో కలియుగంలో హరినామ సంకీర్తన చేయమని ఉంటే, కానీ కొంతమంది మోసగాళ్ళు కలియుగంలో ఏంటంటే వాళ్ళు జనుల్ని మోసం చేసి వాళ్ళే ఒక పెద్ద గురువు గాను లేదా స్వామి గాను లేదా ఒక దేవుడు గాను అందరి ఇళ్లలో వాడి ఫోటో పెట్టుకోవడానికి అనుకూలంగా వాడి ప్రచారం ఏంటంటే రకరకాల ధ్యానం చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చాలా మంది వెధవులు తయారయ్యారనమాట. అంటే ఈ శాస్త్రంలో ఉన్నది చెప్పకుండా వాళ్ళు ఒక గురువుగా లేదా స్వామీజీగా లేదా దేవుడిగా అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పుట్టగొడుగుల్లాగా కలియుగంలో గోల్డెన్ ఇప్పటికే పుట్టేశాయి. అదనమాట పరిస్థితి. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? హరినామ సంకీర్తనం. కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఎందుకని ఒక విధంగా సులభం, ఒక విధంగా కష్టం అని అన్నాను అంటే, ఈ హరే కృష్ణ మంత్రం జపించడం, ఉచ్చారణ చాలా సులభం. కానీ మనం 108 అలా కాకుండా 2 గంటలు, 3 గంటలు, 16 మాలలు చేయడం అనేది మనసు ఒప్పుకోదు. కారణం ఏంటంటే అది చేయలేకపోవడానికి మన యొక్క సంస్కారం, మన యొక్క ఏదైతే పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాలు, మన యొక్క పాప పుణ్యాల రాశులు, పుణ్యాలు కూడా. అంటే ఉదాహరణకి ఒకడు బాగా డబ్బు ధనం అంతా ఉంటే, అంతా సజావుగా సాగుతుంటే ఇంకోటి చెప్పేందుకు చేస్తాడు, చేయడు. అదేవిధంగా విపరీతమైన పాపాల్లో కూరుకుపోయి దుఃఖం, శరీర రోగాలు, వాడికి కూడా కష్టం. కాబట్టి అయినప్పటికీ కూడా మరి అందరూ ఈ హరినామ జపం చేయాలి. మరి చేయడానికి మరి అందరికి మనసు ఒప్పుకునే వాళ్ళు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నేరుగా చేయలేని వాళ్ళు ఎవరైతే జపం చేస్తున్నారో, హరినామ సంకీర్తన చేస్తున్నారో వాళ్ళకి సేవ చేయాలి. అటువంటి వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ నుంచి వినాలి. ఒకవేళ చేయకపోతే అది మంచిది అనమాట, అటువంటి కార్యం. లేదా వాళ్ళకి ఏదో ఒక విధంగా తోడ్పడాలి ఈ ప్రచార ఉద్యమంలో. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళ చుట్టూ ఉండడం వలన ఎప్పుడు హరినామం వినే అవకాశం వస్తుంది. వినగా అలాగా, లేదంటే ప్రసాదం తీసుకోవడం, ఇవన్నీ చేయాలి. మరి ఇప్పుడు ఈ హరినామ జపం మనం ఎలా చేయాలి? హరినామ జపం దీనికి చాలా చక్కగా మొట్టమొదట హరినామ జపం చేసే వాళ్ళలో ఉండవలసిన లక్షణం మొట్టమొదటిది ఏంటంటే కృష్ణుడు లేదా కృష్ణుడి యొక్క అవతారాలు, అంటే నారాయణ, నృసింహ, అదేవిధంగా హయగ్రీవ, భగవంతుడి యొక్క రామ, ఈ అవతారాలన్నీ కూడా భగవంతుడు ఆయనే దేవాది దేవుడు అనేది తెలిసి ఉండాలి. మొట్టమొదటి ఇది అంగీకరించాలి. ఇది అంగీకరించకుండా హరే కృష్ణ చేస్తూ తర్వాత ఇక అన్ని నామాలు లేదా ఇతర దేవతలు అందరిది అన్నిట్లో ఒకటి ఇది అని అనుకోవడం, ఇవన్నీ ఎందుకంటే దీనికి సంబంధించిన అపరాధాలు ఉన్నాయి మనకి. ఏంటి? పద్మపురాణం నుండి దశవిధ నామాపరాధాలు ఉన్నాయి. అవి 10 అని మనకి చెప్పబడ్డాయి. ఇప్పుడు అవన్నీ నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఎవరైతే కనీసం 16 మాలలు ప్రతిరోజు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అవి తెలిసి ఉండాలి. అయితే 16 మాలలు చేయని వాళ్ళు తెలుసుకోకూడదా అంటే తెలుసుకోవచ్చు, తప్పేం లేదు, ఎవరైనా తెలుసుకోవచ్చు. కానీ
16 మాలలు ఎవరైతే రోజు చేస్తున్నారో వాళ్ళు నియమనిష్టంగా, ఎందుకంటే మనం చేసేది హరినామం నిజంగా అది మనం ఒక వంటతో పోల్చినట్లయితే హరినామాన్ని, వంట అంటే ఇక్కడ ఏదైతే అన్నం వండడం, అన్నం ఉడకడం అనేది మన కృష్ణ ప్రేమ పొందడం అనుకుంటే, ఉడకడం అనేది ఎప్పుడైతే అన్నం ఉడకడం మొదలు పెడతాం, హరినామ జపం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఒకవైపు మంట వేస్తూ మరొక వైపు నీళ్లు పోయడం ఎలాంటిదంటే, ఒకవైపు జపం రోజు చేస్తూ మరొక వైపు ఈ అపరాధాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటే అప్పుడు నీళ్లు పోయడం లాంటిది. దానివల్ల ఫలితం అనేది పెద్దగా ఉండదు. అలా అని చేయడం మంచిదే, కానీ ఫలితం ఉండదు. ఎందుకని? ఒకవైపు కట్టెలు పెట్టేసి వండుతూ ఉన్నాం, అన్నం బాగా మండుతుంది, మరొక వైపు నీళ్లు పోస్తాం, మళ్ళీ వెలిగిస్తాం, మళ్ళీ నీళ్లు పోస్తాం, అప్పుడు ఏమవుతుంది? అన్నం ఉడకదు కదా. ఇది కూడా అలాంటిది. కాబట్టి ఒకవైపు అపరాధాలు, ముఖ్యంగా అపరాధాలు చేయకూడదు. ఈ అపరాధాల్లో కూడా ప్రధానమైనది ఏమిటి అంటే అశ్రద్ధగా జపం చేయడం. ఈ అశ్రద్ధగా జపం చేయడం ఏదైతే ఉందో, అంటే ఏంటి అశ్రద్ధగా జపం చేయడం అంటే? శ్రద్ధ పెట్టకపోవడం, మనసు ఉండదు. ఇది సహజంగా అందరికీ కొన్ని సంవత్సరాలు, కొన్ని జీవితాలు కూడా జరగవచ్చు. కాబట్టి మనం జపం చేసే సమయంలో మొట్టమొదటి నేను చెప్పాను ఇదేంటి, కృష్ణుడు దేవాదేవుడు అనే అవగాహన ఉండాలి. ఇంకా జపం చేసే సమయంలో ఉండవలసిన అవగాహన ఏంటంటే ఇది కృష్ణుడు నామం, కృష్ణుడు వేరు కాదు అనే విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కూడా మనకి రావాలంటే భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి. కానీ కొంతమంది తెలివిగా, అతి తెలివిగా మొదట్లో కొన్ని రోజులు వచ్చేసి జపం చేసుకొని మాకు వచ్చేసింది, మాకు తెలిసిపోయింది అనుకుంటారు. కానీ అలా కుదరదు, అది జరగదు. మనకి భక్తిలో శ్రద్ధ, సాధు సంఘ, భజన, క్రియ, అనర్థాలు, మనలో చాలా అనర్థాలు ఉన్నాయి. అనర్థాలు పోయి నిష్ట దాటిన తర్వాత రుచి వస్తుంది భక్తిలో. దాదాపు నిష్ట రుచి వచ్చే వరకు కూడా మనం ఒంటరిగా ఏమీ చెయ్యలేము. ఇవన్నీ మరి అనర్థ నివృత్తి చాలా కాలం పడుతుంది భక్తిలో. ఈ అనర్థాలు తొలగిపోవడం. ఏం అనర్థాలు? మనలో అహంకారం, నేను నాది అనేది అహంకారం. ఎందుకని చాలా మంది అనుకుంటారు మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం వదిలేయచ్చు. కానీ పేరు, కీర్తికాంక్ష ఎక్కడ పోయింది? తర్వాత అయినప్పటికీ కూడా గృహస్థుల్లో ఇంకా మైథున వంచ ఎలా పోతుంది? ఎందుకని? శాస్త్రం చెబుతుంది సంతానం కోసం మాత్రమే అని. మరి అది కాకుండా కూడా మైథునం చేస్తూనే ఉంటారు. మరి అప్పుడు శరీర చేతనం పెరిగిపోతుంది. మైథునం వలన మనలో శరీర చేతనం పెరుగుతుంది, అంటే నేను పురుషుడిని అనే భావం. అలాంటప్పుడు మరి ఇంకా ఈ నామం, ఈ శ్రద్ధ ఎలా వస్తుంది? కాబట్టి ఇవన్నీ దాటాలి. ఇలా చాలా అనర్థాలు ఉన్నాయి. ఇవన్నీ అనర్థాలు దాటాలంటే భక్తుల సాంగత్యం ఉండాలి. అది తెలివి ఏంటంటే మనకి తెలిసిపోయింది చేసేసుకోవచ్చు అని అనిపిస్తుంది మనసుకి. ఎందుకంటే మన మనసు ఎప్పుడు మనం మోసం చేస్తూ ఉంటుంది. ఎందుకని? అశుద్ధమైంది కనుక అది. కాబట్టి మనకి తెలిసిపోయింది చేసేసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. అలా అనుకున్న వాళ్ళు కొంతమంది కాదు, అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ చాలా త్వరితగతిన పతనం అయిపోతారు. పూర్తిగా జపం వదిలేస్తారు. ఎంతవరకు? ఎటువంటి వాళ్ళు? నేనైతే నా కళ్ళతో చూశాను. అంటే బ్రహ్మచారి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే పాశ్చాత్య దేశంలో ఉన్నోళ్ళు ఎక్కువగా, వాళ్ళు పాశ్చాత్య దేశంలో ఉన్న పాశ్చాత్యులు, అమెరికా, ఇటువంటి వాళ్ళు. ఇక భారతదేశంలో కూడా, ఇక్కడ కూడా ఎవరైతే బాగా 16 మాలలు నియమాలు పాటించి దీక్ష స్థాయికి వచ్చి దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది అయితే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు అనుకోకూడదు ఏంటి మేమంతా బాగానే ఉంది, ఇప్పుడు అంతా బాగానే ఉంది కాబట్టి బాగుంటుందని. అందుకే భక్తుల సాంగత్యం ఎప్పుడు కూడా అవసరం. అందులో కూడా మనకంటే ఉన్నతమైన భక్తులు. అందుకే ముఖ్యంగా గృహస్థులు, వీళ్ళందరూ ఎవరి సాంగత్యం తీసుకుంటే మంచిది? బ్రహ్మచారులు లేదా సన్యాసులు, అటువంటి వాళ్ళు. అంతేగాని గృహస్థులు అందరూ కలిసి కూర్చొని, అంటే వాళ్ళలో కూడా ఎవరైనా ఉన్నతంగా ఉండి తెలియజేయగలిగి శాస్త్రం చెప్పగలిగి ఉత్సాహాన్ని ఇవ్వగలిగితే మంచిదే, కానీ తక్కువగా ఉంటుంది. సన్యాసులు, బ్రహ్మచారులు అయితే వాళ్ళకి కొంచెం వైరాగ్యం. ఎందుకని? మనం చేసే భక్తి వల్ల మనలో వైరాగ్యం రావాలి. అంతేగాని సన్నాసి రాసుకుంటే బూడిద రాలినట్టుగా అందరూ ఒకే దగ్గర కూర్చొని గుంపుగా మనం చెప్పుకుందాం చేసుకుందాం అంటే కుదిరే పని కాదు. మనకంటే ఉన్నతమైన వాళ్ళ యొక్క సాంగత్యం ఉండాలి, వాళ్ళకి సేవ చేయడం, ఇవన్నీ కూడా జరగాలి. అప్పుడు మనం ఈ శ్రద్ధ అనేది వస్తుంది. ఇవన్నీ జరిగితే అప్పుడు శ్రద్ధ వస్తుంది. ఆ శ్రద్ధ అనేది వెంటనే రాదు, కానీ శ్రద్ధగా ఉండడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అయితే ఈ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి? హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ అని సంస్కృత మంత్రం, కృష్ణ అనేది మంత్రం నిజానికి. కానీ మనం ఏంటంటే కృష్ణ అని కూడా అంటాం. ఉత్తమమైనది కృష్ణ. కృష్ణ అంటే మధ్యం. కాబట్టి ఎవరు ఎలా చేసినా పర్వాలేదు, కానీ ఉత్తమంగా చేస్తే మంచిది.
కానీ కృష్ణ చేసినా కూడా పర్లేదు. ఎందుకని? కృష్ణ అంటే సమయం ఎక్కువ పడుతుంది, అందులో ఖచ్చితంగా పడుతుంది సమయం. ఎందుకని? అందుకే శాస్త్రంలో మనకి 3 రామనామాలు ఒక కృష్ణనామంతో సమానం, ఒక కృష్ణనామంతో సమానం. కాబట్టి ఈ విధంగా మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. చాలా మంది ఏంటంటే కొన్ని రోజులు మొదట్లో ఏం చేస్తారు, అలవాటు కొద్దీ అలవాటు చేసేసుకుంటారు. 16 మాలకి వెళ్ళడం కోసం త్వరగా చేయడానికి కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. ఓ ఇలాగా ఏదో అంటూ ఉంటారు, కృష్ణ రామ హరే హరి ఏదో. అంతేకాకుండా మింగేయడం, తర్వాత స్పష్టంగా పలకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి మంచి పరిష్కారం ఏంటంటే, ఎప్పుడైనా మీరు జపం చేస్తున్నప్పుడు మీరు 10 మాలలో 16 మాలలో మొత్తం అంతా కూడా ఇప్పుడు రికార్డు వచ్చింది చాలా మంది దగ్గర ఫోన్లో, అన్ని మొత్తం రికార్డు పెట్టేసి మధ్యలో మీరు వినండి. ఇలాగ మొత్తం ఒక గంటన్నర రికార్డ్ చేసి మధ్య మధ్యలో మీకు మీరే వినండి, అర్థం అవుతుంది ఎన్ని మింగారు ఎన్ని ఏం చేశారు అనేది. కాకపోతే మీకు మీరు నిజాయితీగా ఉండాలి, లేదంటే కష్టం. మనకు మనం నిజాయితీగా ఉంటే తప్ప దాన్ని మనం చూసుకోలేము. నేనైతే అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తుంటాను, ఇలా చూస్తుంటాను, పోతుంటాయి అప్పుడు, నేనే పరిశీలించాను. కాబట్టి ఇది అందరూ చేసే పనే. అందరూ మింగేయడం అనేది, పోవడం అనేది కారణం, దీనికి కూడా కారణం అశ్రద్ధే. మనసు ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి మనసును మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇదే సాధన. దీనికి ఏం కావాలి? సమయం కావాలి. అంతేగాని ఊరికి అవగొట్టేసి నేను చేశానని చాలా మంది చేసేది ఇలాగే. ముఖ్యంగా గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళు చేసేదంతా కూడా ఇలాగే, ఏదో కంప్లీట్ చేసామంటే కంప్లీట్ చేసాం అనిపించుకుంటారు. కానీ శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ బాగా ఉండాలంటే ముఖ్యంగా ఈ జపం ఎప్పుడు చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో ఉదయం లెగవాలి. కనీసం ఎవరైనా సరే 5 గంటల లోపు నిద్ర లెగవాల్సిందే, ఎక్కడున్నా ఎవరున్నా. ఇంకా 4:30 అంటే కాలాన్ని బట్టి బ్రహ్మముహూర్తం కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి డిసెంబర్ ఈ కాలంలో అయితే 5:30 కూడా లెగవచ్చు. ఎందుకంటే బ్రహ్మముహూర్తం సూర్యోదయం అనేది లేట్గా ఆలస్యం అవుతుంది, డిసెంబర్ ఆఖరి జనవరి మొదట్లో అయితే. కాబట్టి ఆ విధంగా మనం హరినామాన్ని జపం అనేది చాలా శ్రద్ధగా చేయాలి. అయితే చాలా మంది జపం చేస్తారు, తిరుగుతూ చేస్తారు. వాడు చేసేది ఒక మాలకు కూడా కూర్చొనే ఇది లేదంటే చాలా కష్టం. దానికి మనకి ఆదర్శం ఏంటంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూర్చొనే జపం చేశారు, భక్తివినోద్ ఠాకూర్ కూర్చొనే జపం చేశారు. కాకపోతే ఎవరైనా అనొచ్చు ఆ కాలం కాబట్టి వాళ్ళ యొక్క శక్తి అవన్నీ వేరు, ఇప్పుడు ఎవరికి లేదని. కానీ కనీసం పిల్లలు యవ్వనం ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే చేయగలరో, కనీసం మనం చాలా మంది అయితే సినిమాలు చూడడానికి అయితే గంటలు గంటలు కూర్చుంటారు. సినిమాలు ఇంకేదో మరి వీటి కోసం కూర్చోలేరు. లేదా బంధువులు వస్తే కూర్చొని గంటల గంటలు సోదేస్తారు. వేస్తారు కదా సోది. మరి అలా కూర్చోలేరా అంటే కూర్చోవాలి. అది సాధన, నిష్ట. కూర్చొని శ్రద్ధగా జపించాలి. మీరు ఒకళ్ళు కింద కూర్చోకపోవచ్చు, కుర్చీలో కూర్చోండి కనీసం. కాబట్టి ఉత్తమమైనది ఏంటంటే పద్మాసనంలో కూర్చోవడం, లేదా వజ్రాసనంలో కూర్చోవడం. లేదా పద్మాసనం వజ్రాసనం అంటే ఇప్పుడు నేను చెప్పలేను, కావాలంటే మీరు అక్కడ యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయి, అందులో కొడితే వస్తాయి, చూసుకోండి కావాల్సిన వాళ్ళు. పద్మాసనం ఎలా వేస్తారు, వజ్రాసనం ఎలా అనేది. కాబట్టి ఆ విధంగా కూర్చొని జపం చేయడం అనేది అవసరం, అది నిష్టం. ఉదయానికి చాలా మంది ఏంటంటే ఇంట్లో ఆరతులు చేస్తుంటారు. ఆరతులు అని, దీపం అని గంటల గంటలు దయచేసి వృధా చేయకండి ఆరతులకి దీపాలకి. ఎవరైనా మంగళారతి చేస్తే పర్లేదు, అది కూడా అరగంటే ఉంటుంది బ్రహ్మముహూర్తం లెగిస్తే. అలా లేని పక్షాన వాళ్ళు ఏం చేయాలి? ఉదయం లేచి చక్కగా స్నానం చేసి తిలకం, వైష్ణవ తిలకం, ఇది వైష్ణవ తిలకం లేదా ఏదో ఒకటి పెట్టుకొని జపం చేయండి. అంతేగాని ఇంట్లో దీపం పెట్టకపోతే ఏదో అయిపోద్ది, ఇల్లంతా ఊడవాలి, ఇవన్నీ కాదు. మొదటి జపం అనేది ముఖ్యం, ఆ సమయం బ్రహ్మముహూర్తం. కాబట్టి ఈ అపరాధాలు లేకుండా ఇవన్నీ చేయాలి. మరి నామంలో మనకి రుచి ఇదంతా కూడా కలగాలంటే ఏం చేయాలి? వైష్ణవులకి సేవ చేయాలి, వైష్ణవ సేవ జరగాలి. అంటే భక్తులకి సేవ చేయడం అనేది ఉండాలి, భక్తుల ఆధ్వర్యంలో భక్తి చేయడం అనేది ఉండాలి. వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోతే మాత్రం జపం చేయడం అన్ని కూడా వదిలేస్తాం. అంత తేలిక కాదు ఇది చేయడం అనేది. కాబట్టి ఇంకా శాస్త్రాల్లో ఈ హరినామం యొక్క గొప్పతనం గురించి అనేక శాస్త్రాల్లో అనేక విధాలుగా కూడా కీర్తించబడింది. ఎవరైతే నియమనిష్టలతో హరినామం చేస్తారో వాడు కుక్క మాంసం తినేవాడైనా సరే వాడు ఆధ్యాత్మిక గురువు అయ్యే అవకాశం ఉంది, అవ్వగలడు, అవుతాడు కూడా. వాడిని ఆశ్రయించాలి మనం. అంతేగాని వీడు విదేశీయుడు, తెల్లవాడు, వాడు అలాంటిది ఏం లేదు. ఎవరైతే నిష్టగా ఉంటే వాళ్ళని మనం ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇక ఇలా చాలా కూడా చెప్పొచ్చు. ఇంకా మీకు ఏమైనా హరినామం జపించడం గురించి, దాని గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడిగినా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
హరినామం ఉమ్, కృష్ణుడే. కాబట్టి మనం కొంతమంది అనుకుంటారు శ్రద్ధగా చేస్తేనే జపం చేయాలి లేదని చేయకూడదు. ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచన. ఎందుకని శ్రద్ధ ఎప్పుడు వెంటనే రాదు. మొదట జపం చేయడం ముఖ్యం, మెల్లగా శ్రద్ధ వస్తుంది. కాబట్టి అదేం లేదు, శ్రద్ధగా చేస్తేనే లేదా నిష్టగా ఉంటేనే జపం చేయాలి. ఇలా పిచ్చి పిచ్చి అవగాహనలు చాలా, అంటే ఎవరికి తోచింది వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే పనులు ఇవన్నీ కూడా, నిజానికి జపం చేయకుండా. కాబట్టి అటువంటి ఏం పెట్టుకోకండి. ఎలా ఉన్నా ఒక్కొక్క రోజు ఏమవుతుంది, కొన్ని రోజులు సరిగ్గా మనకి ఆరోగ్యం బాగుండదు, అయినా కూడా చెయ్యండి ఏదో ఒక విధంగా. ఎందుకని అంటే మనం వినకపోయినా భగవంతుడు ఎప్పుడూ వింటూనే ఉంటాడు. అలా అని భగవంతుడు వింటున్నాడు కదా అని ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఊరికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయకూడదు జపం. అంతేకాకుండా నామం కృష్ణుడు ఒకటే అనే విశ్వాసం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇటువంటి అవగాహనతోటి, కృష్ణుడు దేవాదేవుడు అనే అవగాహనతోటి, అపరాధాలు లేకుండా వీటన్నిటితోటి మనం జపం చేయాలి. అయితే ఇదంతా ఒక్కసారిగా జరుగుతుందా? జరగదు. అందుకే సాధన అవసరం, భక్తుల సాంగత్యం అవసరం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు? ఎందుకంటే చాలా మందికి ఉంటాయి ప్రశ్నలు వీటి గురించి. చాలా మందికి ఏముంటది ఏంటంటే మనసు గురించి ఎక్కువగా అడుగుతారు. మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది, ఏం చేయాలని. దానికి ఒకటే పరిష్కారం, మళ్ళీ మళ్ళీ మనసుని వెనక్కి లాక్కురావడం, మళ్ళీ వినేటట్టు ప్రయత్నం చేయడం, మళ్ళీ లాక్కురావడం, వినేటట్టు ప్రయత్నం. ఇదే సాధన. దాంతోపాటు విధి నియమాలు కూడా పాటించాలి. ఏమిటది? మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం ఇవి చేయకుండా ఉండడం. రోజు ప్రసాదం కూడా చాలా ప్రభావితం చూపుతుంది దీనిపైన. అది ఒకవేళ ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు కానీ లేదా ఇబ్బందికర పరిస్థితుల్లో మంచం మీద కూర్చొని జపం చేయొచ్చా ప్రభుజీ? ఓకే, మంచి ప్రశ్న. కొంతమందికి అనారోగ్యం ఉన్నప్పుడు జ్వరం వస్తే మీరు పడుకొని కూడా జపం చేయొచ్చు, కానీ చెయ్యాలి మాల తీసుకొని చేయండి. అంతేగాని కూర్చోవాలి, స్నానం ఇదన్నీ పెట్టుకోవద్దు. రోజు మనం 16 మాలలు అనుకున్న తర్వాత 16 మాలలు పడుకొని అయినా చేయొచ్చు. ఎందుకంటే పడుకుంటే ఎలాగో నిద్ర రాదు. 24 గంటలు పడుకొని ఎప్పుడు నిద్రపోడు. ఒక ప్రశ్న ప్రభుజీ, ఈ హరినామం చేసేటప్పుడు 16 మాలలు ఏదైతే చేస్తున్నామో గృహస్థులు, మీరు చెప్పినట్లుగా తొందరగా ఏదో పనులు ఉంటాయి కాబట్టి చేస్తున్నారు. మరి సమయాన్ని కేటాయించి నిదానంగా శ్రద్ధతోటి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో హరే కృష్ణ కృష్ణ అని, చాలా సమయం పడుతుంది, ఆ రోజంతా పడుతుంది కదా ప్రభుజీ. అయినా పర్వాలేదు, ఆ రోజంతా పట్టినా కూడా అంటే మన గృహస్థ కార్యక్రమాల్లో పనులు చేసుకుంటూ హరే కృష్ణ అన్న కూడా మీకు రోజంతా అలవాటు అయితే 2 గంటల లోపు అయిపోతుంది. హరే కృష్ణ అన్నా కూడా ఏమి పెద్ద, దానికి ఏమి రోజంతా కృష్ణ అనడం వల్ల రోజంతా ఏం అవ్వదు. ప్రభుజీ ఏంటంటే మాకున్న పరిస్థితికి ఏంటంటే ఒక్కసారి ఒక 8 మాలలు 9 మాలలు చేసిన తర్వాత నోరు సహకరించటం లేదు. అప్పుడు ఆపి మళ్ళీ తర్వాత చేసుకుంటున్నాం ప్రభుజీ. దానికోసం ఈ ప్రశ్న అడుగుతాను. ఓకే. మనకి అలవాటు లేకపోవడం వలన, అని మనకి అదిగాక మన పూర్వజన్మ సంస్కారాల వలన ఈ శరీరం కూడా సహకరించకపోవడం, నోరు తిరగకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు సమయం ఎక్కువ పడుతుంది. అంటే మొదట్లో 16 మాలు చేయడానికి 3 గంటలు, 3:30 గంటలు, 4 గంటలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే మన యొక్క సంస్కారాలు, మన యొక్క పూర్వజన్మ సుకృతి వాటి మీద ఆధారపడి ఉంటుంది. మన ఇప్పుడు అలవాట్లు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది జపం చేయడం. ఎందుకంటే చెప్పాను కదా, యజ్ఞానం జప యజ్ఞోస్మి, ఇది చాలా గొప్ప యజ్ఞం. కాబట్టి అక్కడ చెప్పాను ఏంటి, ఇంత గొప్ప యజ్ఞం కదా, మరి అంత తేలికైంది కాదు అది. అంత గొప్ప యజ్ఞం చేయాలంటే మనకి ఎంతో సుకృతి, తర్వాత సాంగత్యం ఇవన్నీ ఉండాలి. ఇంకొక ప్రశ్న, మనసుని నిలబెట్టాలంటే గట్టిగా పట్టుకొచ్చి అక్కడ నిలబెట్టేస్తున్నాం, కానీ ఒక 4-5 పూసలు కాగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. అసలు మనకు తెలియట్లేదు ప్రభుజీ, మాకు తెలియట్లేదు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం ప్రభుజీ. కానీ కొన్ని మాలలు అయితే అసలు ఇక మనసు ఎటో వెళ్ళిపోతుంది, పోయిన సంగతి కూడా మాకు తెలియదు, హరినామం చేస్తున్నాం. అది సరైన విధానమేనా? అట్లా కూడా కృష్ణుడు వింటాడా? తర్వాత మళ్ళీ మేము గుర్తు తెచ్చుకుంటున్నాం. మనం ఎలా చేసినా కృష్ణుడికి తెలుస్తూనే ఉంటుంది మనం ఏం చేస్తున్నాం. మన హృదయంలోకి కూర్చొని ఉన్నాడు కదా అవును ప్రభుజీ. పరమాత్మ. కాబట్టి కృష్ణుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కొంతమంది ఏమంటారు, భగవంతుడి కృప ఉంటే అన్ని చేస్తాం. కాదు, మానవ ప్రయత్నం కూడా కృష్ణుడు చూస్తాడు. మనం ఎంతగా ప్రయత్నం చేస్తే దాన్ని బట్టి ఆయన కృపిస్తుంటాడు. అంతేగాని మనం ఏం చేయకుండా కూర్చొని ఆయనే చూసుకుంటాడు, కృపిస్తాడులే, ఆయన తీసుకెళ్తే గుడికి వెళ్తా, ఆయన చేయించుకుంటే జపం చేస్తా అంటే, ఆయన చేయించుకుంటేనే, ఆయన తినిపించుకుంటేనే మనం అన్నది తింటున్నాం. చేయి పెట్టి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, ఎవరు లాక్కెళ్ళి కూర్చోబెట్టట్లేదు. అలాగే ఇది కూడా మానవ ప్రయత్నం చేయాలి, భగవంతుడు ఇచ్చేది ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మనసు వెళ్ళిపోవడం సహజం. మీకైతే 4 పూసలేమో, కొంతమందికి 2 పూసలే, ఒక్క పూసే ఇటు రాగానే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. అవును ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక ప్రశ్న ప్రభుజీ, మానవ శరీరం నుంచి ఏదైతే వాయువులు వెలువడుతున్నాయో
మరి జపం చేసేటప్పుడు అటువంటి వాయువులు వెలువడినప్పుడు అది అపరాధం అవుతుందా? అలా వెలువడినా అలాంటివి కూడా ఏం ఏం లేదు, అదేం లేదు. దాన్ని అపాన వాయువు అంటారు, కిందకి వెళ్ళేది. తుమ్ములు అట్లా దగ్గు ఆ విధంగా కూడా వాయువు ఏమి నష్టమేమి లేదు. ఎందుకంటే అట్లా. మన మన బద్ధజీవులం కదా, ఇవన్నీ సహజం వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నీ లేకుండా ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి మనకి మనమే కథ చెందకుండా మన మనసు అటు ఇటు జరగకుండా ఉంటుంది, పక్కన వాళ్ళు కూడా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా. అది కానీ వీళ్ళు కానప్పుడు మన చేతుల్లో లేదని మనం ఏం చేయలేం. సరే, ఓకే. మిగతా వాళ్ళు ఎవరు ఏమైనా ఉన్నాయా ఏమైనా? రేపొచ్చి నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, అప్పుడు ఎలా చేయాలి మాల అంటే? ఎగ్జామ్స్ టైం కదా, ముఖ్యం ఎగ్జామ్సే కదా, అప్పుడు చేయాలంటే నాకు ఇప్పుడు స్టార్టింగ్ కదా, నాకు 4-5 మాలలే 1-2 గంటలు పడుతుంది. అప్పుడు ఏం అందుకే ఆ చేయమంటారు? ఎగ్జామ్స్ అలా ఉండే టైంలో ఆ రోజు ఆపేసి ఆ ఏవైతే ఉన్నాయో తర్వాత పూజ చేయాలి. ఇంకొక ఇది ఏంటంటే చిట్కా, ఇందులో మనసు లగ్నం అవడానికి వీలైనంతగా ఎవరైనా జపం చేసే సమయంలో వీలైనంతగా ఎక్కువ మాలు ఒకసారికి చేయడానికి ప్రయత్నించాలి. వీలైతే 16 ఒకేసారి. అంతేగాని 1, 2, మళ్ళీ 2, మళ్ళీ 1 అంటే ఊరికే పూసలు తిప్పడం అవుతుంది, అందుకని మనసు లగ్నం అవ్వదు. కొంచెం ఎక్కువగా చేస్తే మనసు లగ్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది. And according to me, this japa is done mainly for attaining peace, tranquility, and to connect to the divine. అంతేనా సార్? డివైన్ అంటే లార్డ్, టు కనెక్ట్ టు లార్డ్ కృష్ణ. సో కాబట్టి ఈ జపం మనం చేసేది పీస్ ట్రాంక్విలిటీ కాదు, అది కూడా ఇంద్రియ భోగమే. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండాలనుకోవడం కూడా ఇంద్రియ భోగమే. కృష్ణుడి ఆనందం కోసం జపం చేయాలి. ఇది ఉన్నతమైన అవగాహన. బట్ మొదట్లో ఉన్న వాళ్ళు ఇవే ఆశిస్తారు. కానీ సహజంగా ఎవరైతే జపం చేస్తారో, కృష్ణుడి ఆనందం కోసం ఎవరు చేస్తారో, తత్ సుఖ సుఖిత్వం, భగవంతుడిని సుఖ పెడతాం కాబట్టి మనం సహజంగా మనకు అన్ని వస్తాయి, దాని గురించి ఆలోచించకూడదు. కాబట్టి మనం జపం చేస్తుంది ఎందుకంటే చైతన్య మహాప్రభుని సంతృప్తి పరచడానికి. యజ్ఞ పురుషుడు ఆయన, సంకీర్తన ఉద్యమాన్ని ఆయన ఎవరో కాదు, కృష్ణుడే. కాబట్టి కృష్ణుడు సంతృప్తి పరచడం కోసం మనం జపం చేస్తున్నాం. ఎందుకంటే మన జీవులుగా మన యొక్క ఏంటి కర్తవ్యంగా చేయడం మొట్టమొదట మనం కర్తవ్యంగానే చేస్తాం. అలా చేయగా అప్పుడు ఆసక్తి అవన్నీ ఏర్పడి తర్వాత మొదట బాధ్యతగా చేస్తాం, గురువుకు మాట ఇచ్చాం, తర్వాత ప్రేమ వస్తుంది, చివరికి వస్తుంది. దానికి చాలా సేవాభావం ఉండాలి మనం. కాబట్టి ఇది కూడా కృష్ణుడికి జపం చేయడం కూడా కృష్ణుడికి చేసే సేవ, మరియు మన గురువు కూడా. ఎందుకని గురువు మనకు ఆజ్ఞిస్తున్నాడు కదా 16 మాలు చేయమని. కాబట్టి ఇదంతా సేవగా భావించేయాలి. అంతేగాని ప్రశాంతి ఇవన్నీ కూడా మొదట్లో వస్తాయి. కొంతమంది ఇంకా ఏం జరుగుతుంది, జపం చేస్తున్న మొదట్లో ఒక రకమైన ఆనందం వస్తుంది, అది కృష్ణుడు ఇస్తాడు. ఎందుకని? ఆకర్షించడం కోసం, భక్తి వైపు. అలా అది ఆనందం ఎప్పుడూ ఉండదు, మళ్ళీ పూర్తిగా కొంతకాలం అయినా పోతుంది. అది చాలా మందికి అనుభవం. ఇది మొదట్లో ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఎప్పుడైతే భక్తులు వీళ్ళందరితోటి ఒక అలవాటు ఏర్పడగానే మనం ఏం చేస్తాం, ఎందుకు అలా జరుగుతుందంటే ఎప్పుడైతే వాళ్ళతో సంబంధం ఏమైనా ఏర్పడగానే వాళ్ళు మనం ఒకటే కదా, అంతా బానే ఉంది కదా అని దీన్ని సాధారణంగా తీసుకుంటాం. మొదట్లో ఉన్న గౌరవం, ఆ శ్రద్ధ పోతాయి. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ నామం చేయడం అనేది ఏంటంటే మనం కృష్ణుడి కోసం మరియు ఆధ్యాత్మిక గురువు భగవంతుడి ఆనందం కోసం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, హరినామం చేసేటప్పుడు ఏదైతే పొయ్యి మీద అన్నం వండుతున్నామో ఆ కట్టెల మీద మనం చేసే అపరాధాలు నీళ్లు చల్లటం అండి. మనం అంటే మేము మొట్టమొదటి దశలో ఉన్నాం. అసలు అపరాధాలు లేకుండా జపం చేయటం అది ఏ విధంగా సాధ్యం అవుతుంది? అసలు ఎలా చేయాలి ప్రభు అపరాధాలు లేకుండా? అంటే ఎట్లా అది మాకు తెలియదు. మొట్టమొదటి అపరాధాలు ఏంటో తెలుసుకోవాలి, వాటి అవగాహన ఉండాలి, అవి జరగకుండా మనం చూసుకోవాలి. అటు ఎక్కువగా వాటి అంతా కూడా అవగాహన ముఖ్యంగా. అపరాధాలన్నీ ఈ అశ్రద్ధగా అనేది తప్ప మిగతావన్నీ కూడా మన యొక్క విశ్వాసంపై ఆధారపడేవి. ఉదాహరణకి 3వ అపరాధం ఏంటి? బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడా విష్ణువుతో సమానులని అనుకోవడం. కాబట్టి చాలా మంది అందరూ ఒకటే అనుకుంటే అది మన యొక్క అవగాహన. విశ్వాసం అలా ఉండకూడదు. కృష్ణుడు దేవాదేవుడు కాబట్టి ఈ అవగాహన పెంచుకొని వాటిలో దాన్ని మనం ఆచరించాలి. 10వ అపరాధం ఉంది, హరినామ మహామంత్రం వినిన తర్వాత కూడా ఐహిక బంధాల్లో చిక్కుకొని ఉండుట. అది కూడా ఐహిక బంధాల్లో చిక్కుకొని ఉండడం అంటే వాళ్ళ పట్ల ఆసక్తిని పెంచుకోవడం. కాబట్టి మనం సంసారంలోని బంధువులు వీళ్ళందరూ
సంసారం పట్ల ఆసక్తి అనేది పెంచుకోవడం అంటే కలిగి ఉండడం, దాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం అనేది జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో అప్పుడు అపరాధ రహితం అయిపోతుంది. ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకని అది సాధించలేం కదా, పూర్తిగా శుద్ధ భక్తులు అయిపోయే వరకు సంసారం పట్ల ఆసక్తి వదలదు. కానీ ఎప్పుడైతే మనం ప్రయత్నం మొదలు పెడతామో వాటిని తగ్గించుకోవడానికి, అప్పుడు మన అపరాధ రహితం అయిపోతుంది. అంటే ఇంట్లో గృహస్థులతో కలిసి ఉన్నా కూడా వాళ్ళ మీద ఆసక్తిని మెల్లిమెల్లిగా తగ్గించుకునేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం అది ఒకటేను. వాళ్ళకి ఏదైనా కావాల్సింది వాళ్ళకి ఇచ్చే క్రమంలో సంపాదన విషయంగానే వాళ్ళని చూసుకోవడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఆసక్తిని తగ్గించుకోవడం ప్రభుజీ, అంతే కదా? ఆసక్తి వేరు, బాధ్యతగా చేయడం వేరు. ఇప్పుడు మనం సంసారంలో బంధువులు వీళ్ళ పట్ల బాధ్యతగా చెయ్యాలి తప్ప ఆసక్తిగా చేయకూడదు. మనం ఏం చేస్తాం, ఆసక్తి కాదు కదా, ఇక పూర్తిగా అంటే వాళ్ళే జీవితం లేదు వీళ్ళందరూ నా జీవితం అనేటట్లు చేస్తాం. అది ఇక్కడ చెప్పేది ఈ అపరాధంలో. అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ నేను 3ంటికి లేవటానికి ప్రయత్నిస్తున్నా, లెగుస్తుంటే నాకేంటంటే తలకాయ నొప్పిగా కొద్దిగా లెగవాలేకపోతున్నా, మళ్ళీ నిద్ర వస్తుంది ప్రభుజీ. అర్థమైంది నాకు. కాబట్టి 9ంటికి పడుకోవాలి. 9 గంటలకు పడుకుంటే అప్పుడు లెగవచ్చు. అంతేగాని 11:30, 12ంటికి పడుకొని 3ంటికి లెగడం ఏంటి? అది అవునా? సరే అంటే 9:30కే పడుకున్నాను కానీ 3ంటికే 3:30కి లెగిస్తే నాకేం రావట్లేదు, కానీ 3ంటికే లెగిస్తే అయితే ఒకేసారి ఏంటంటే కొత్త బిచ్చగాడు పొద్దురగడని కొత్తగా వచ్చిన వాళ్ళు అన్ని వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు రోజు 6 గంటలు లేచేవాడు మెల్లగా 5:30కి 5కి అలా అలా తగ్గించుకుంటూ శరీరానికి అలవాటు చేయాలి ఇవన్నీ. అంతేగాని ఒక్కసారిగా చేస్తే కష్టం, మళ్ళీ నిద్ర వస్తూనే ఉంటుంది. దాని బదులు 6ంటికి లేచేవాళ్ళు రోజు ఆ సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. రాత్రి లేట్గా పడుకునే వాళ్ళు తొందరగా 11 నుంచి 10:30కి, అలాగే ఉదయం కూడా అలా రెండింటినీ అడ్జస్ట్ చేసుకోవాలి. శరీరానికి ఒక అలవాటు ఉంటుంది కదా, అది అలవాటు ఒకసారిగా మారదు. జపం ఒక అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, ఇప్పుడు మనం జపం చేయడం వల్ల మనకి మనం కృష్ణుడి కోసం జపం చేస్తూ ఉంటాము, కానీ ఒక మానవుడు అనేవారు ఎవరైనా సరే జపం ఎందుకు చేయాలి, దానివల్ల అంతిమ లక్ష్యం ఏముంటది, అది ఏంటి, మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మీరు చెప్పండి. మీ ద్వారా విందాం రోజు. అంటే ఇందాక స్వరాజలక్ష్మి మాతాజీ అడిగిన ఆవిడ అంటే దాన్ని అక్కడితో అంటే మనం కృష్ణుడి ప్రేమ కంటే ఏమిటి అనేది దానికి పరమార్థము, తర్వాత అంతిమ గమ్యం అనేది ఇక్కడ అంటే అడిగిన క్వశ్చన్ లో అంటే కంప్లీషన్ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అడిగాను. ఓకే, సో అందుకే మన లక్ష్యం ఏంటి మీరు చెప్పండి, అది నేను అడుగుతున్నాను. మనం ఇవన్నీ మన లక్ష్యం కృష్ణ ప్రేమ పొందటం. తర్వాత అసలు కృష్ణ ప్రేమ ఎందుకు అంటే ప్లస్ మనకి అసలు మన ఆత్మ సాక్షాత్కారం పొందటం అంటే ముందు కృష్ణ ప్రేమ పొందే ముందు అది అంతిమ లక్ష్యము. కృష్ణ ప్రేమ పొందే ముందు దానిలో మనకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు మనం ఎవరు అనేది కూడా మనకి తెలియటం అనేది జపం ద్వారా మనకి తెలుసుకుంటాం. అంతే, మన లక్ష్యం కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమ పొందడం కోసం ఇవన్నీ సాధన, జపం ఇవన్నీ. అది ఆ కృష్ణ ప్రేమ కోసం ఇది సాధన కాబట్టి మనం దానికి నామాపరాధాలు ఇవన్నీ కూడా లేకుండా మనం సాధన చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. ఇదంతా కూడా సాధన. ఎందుకని కృష్ణ ప్రేమ కావాలి? ఎందుకంటే మన నిత్య దాసులం, కృష్ణుడితో ప్రేమ సంబంధమే మనది శాశ్వతమైంది. కాబట్టి ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం, అందుకే నేను మొదట్లో చెప్పాను కదా, ఏమని, కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో ఇది కొత్తగా తయారు చేసేది కాదు, అది నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్య కబూనాయ్. ఇది మన యొక్క కృష్ణ భక్తి ఏదైతే ఉందో హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ అనేది మన ఎప్పుడు కూడా నిత్యం ఉంటుంది జీవుడి ఆత్మలో. కానీ అది ఇప్పుడు జాగృతం చేయాలి, కృష్ణ చైతన్యాన్ని తీసుకురావాలి. కాబట్టి మనం హరినామ జపం ఇవన్నీ చేస్తున్నాం, సంకీర్తన ఇవన్నీ, శ్రవణం ఇవన్నీ చేయాలి. మనం ఇప్పుడు ఉన్న స్థితిలో మనం మర్చిపోయాం అన్ని. అంటే అసలు మనం ఎవరు, మనం ఎందుకు, అంటే ఏమిటి అనేది, మన సంబంధం ఏమిటి అనేది అంత మర్చిపోయాము. జపం చేయడం వల్ల అది కూడా మనకి అవును అంటే మతి మరుపు ఉన్న పరిస్థితిలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు
అవును. జపం చేయడం వల్ల మళ్ళీ కూడా మనకి అసలు ఏమిటి మన ఆ, సంబంధం ఈ ఏమిటి జపం కృష్ణుడితో? ఎలాంటిదంటే మనకి కోమాలో వెళ్ళిపోయినోడు, కోమా వచ్చినోడు ఉంటాడు కదా, వాడికి ట్రీట్మెంట్ డాక్టర్ల దగ్గర జరుగుతుంది. అప్పుడు మనకు కూడా అదే ట్రీట్మెంట్ ఈ జపం అనేది, హరినామం. మనం మళ్ళీ కృష్ణ ప్రేమ రావడం కోసం ఇదంతా సాధన. హరే కృష్ణ. మరి ముగిద్దామా? ముగిద్దాం ప్రభుజీ. ఓకే. శ్రీ చైతన్య మహాప్రభు की जय, श्रील प्रभुपाद की जय.